వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకంటే ఆయన మనసు విరిగిపోయింది వాళ్ళ మధ్య చేయడానికి. అందుకని అంటాడు ఒక సందర్భంలో, మీ మధ్య చేసినటువంటి సూచక్రియలు తూరు సీదోను సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసినా వాళ్ళు ఎప్పుడో బాగుపడుదురేమో. సేమ్ అదే మీకు చెప్పినటువంటి వాక్యం ఇంకో పనికిమాలిన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ చెప్పినా వాళ్ళు ఎప్పుడో బాగుపడుదురేమో. కాబట్టి చెప్పి 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 అలసటైతే వస్తుందేమో కానీ మార్పు మాత్రం రావట్లేదు. ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈ గ్రామానికి వచ్చారండి, గ్రామం మారుతుందేమో అనుకున్నాం, సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా చెడిపోయారని చెప్పారు. అంటే లోపం ఎక్కడుంది, నాలోనా మీలోనా? ఇంతకు ముందు కంటే ఎక్కువగా చెడిపోయారు. ఇంతకు ముందు చదువుకున్న వాళ్ళు పాస్టర్ గారు లేరు, మీ అంత జ్ఞానం ఎవరికి లేదు, తెలియదు, ఏదో అలాగా గడిచిపోయేది, ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ మీరు వచ్చిన తర్వాత చాలా విషయాలు అసలు ఎవ్వరికి తెలియనటువంటి సంగతులు ఎన్నెన్నో చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత అందరూ కూడా ఎలా ఉన్నా మీ సంఘం, మీ స్థానిక సంఘమే ఇంకా బాగా డెవలప్ అవుతుందేమో అనుకున్న వాక్యంలో, కానీ ఇంకా 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 రోజు రోజుకి చెడిపోతూ ఉన్నారు అని చెప్పారు. అంటే ఇక్కడ వాక్యం చెప్పడం వల్ల ప్రయోజనం జరుగుతుందా అని నేను అనుకోవడం లేదు. చెప్పి 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 పౌలు గారు ఏ విధంగా నలిగిపోయారో నేను నలిగిపోవడం తప్ప, మీ వల్ల నేను ఎప్పుడు బెనిఫిట్స్ పొందుకోలేదు, పొందుకుంటానన్న ఆలోచన కూడా లేదు. దేవుడు ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటే ఆయన అప్పుడు అలా ఇస్తాడు. నా నమ్మకాలు అవన్నీ వేరు. అయితే మరి ఇక్కడ మీ విశ్వాస భక్తి జీవితాల పరిస్థితి ఏంటి? మరి ఎప్పుడు మారుతాం? మరణం సంభవిస్తుంది, అందరూ కూడా మరణానికి దగ్గర అయిపోతూ ఉన్నాం. ప్రతిరోజు ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. బోల్ న్యూస్ చూస్తూ ఉన్నాం, రోజుకు 2-3 లక్షల మంది చనిపోతున్నారండి ప్రపంచమంతా. మరి మనకు మరణం సంభవిస్తే మరి మన పరిస్థితి ఏంటి? పరలోకానికి వెళ్తామా సిద్ధపడినటువంటి కన్యకులుగా? చర్చికి వచ్చి ఇంత సత్యాన్ని విని కూడా సిద్ధపడినటువంటి కన్యకులుగా ఒకవేళ నరకానికి వెళ్ళిపోతామా? భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి? ఏమండి, నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, నన్ను మార్చాలనే ప్రయత్నమే చేస్తారు తప్ప, నాలో ఏదో తప్పులు ఉన్నాయి, నన్నేదో మార్చేద్దాం, నన్నేదో సరి చేద్దాం అనుకుంటారు తప్ప, మేము మారాలనేటటువంటి ఆలోచన ఒక్కరికి కూడా లేదు. ఎంతకాలం నేను మీకు వాక్యం చెప్తానో తెలియదు. ఏమండి, ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎంతకాలం నేను మీకు వాక్యం చెప్తానో తెలియదు. బ్రతుకున్నంతకాలం నేను మీకు వాక్యం చెప్పాలన్న బాండ్ ఏమి నేను ఎవరికి రాసేవలేదు. నేను స్వతంత్రంగా అయినా సరే, ఎలా అయినా సరే దేవుని సేవలోనే ఉంటా. కానీ మీకు వాక్యం చెప్తానన్న గ్యారంటీ అయితే ఇవ్వను, చెప్తానన్నటువంటి మాట ఇవ్వను. అవసరమైతే ఈ సంవత్సరమే ఇది నాకు మీకు చివరి సంవత్సరం కావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.